నిన్న జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై BAF4 చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని, దర్యాప్తు సమయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితుడికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని, నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో 4 పోలీసులకు గాయాలు అయ్యాయని, పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, పాఠశాల ఆస్తులను ధ్వంసం అదేవిధంగా పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కూడా కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. 23rd సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో, మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టన్ చేసి తనని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మనం ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఇన్షూర్ చేస్తాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ PET టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవదాన్ స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజురీ ఉంది, ఒక SI కింద పడడంతో ఇంజరీస్ అయినవి, అండ్ ఒక ARX కాలు ఫ్రాక్చర్ ఉంది. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద we have zero tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద we will take very strict action. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు CCTV ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈజ్ జీరో టాలరెన్స్. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్కి ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఉంటే